అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. కార్తీక మాసంలో 10వ రోజులో భాగంగా కార్తీక మహాపురాణంలో 10వ అధ్యాయము ఈరోజు తెలుసుకుందాము. వేదవేత్తల చేత వేద వేద్యునిగాను వేదాంత స్థితునిగాను రహస్యమైన వానిగాను అద్వితీయునిగాను కీర్తించబడేవాడా, సూర్య చంద్ర శివ బ్రహ్మాదుల చేత మహారాజాదిరాజుల చేత స్తుతింపబడే రమణీయ పాద పద్మాలు గలవాడా, నీకు నమస్కారము. పంచభూతాలు సృష్టి సంభూతాలైన సమస్త చరాచరాలు కూడా నీ విభూతులే అయి ఉన్నావు. శివసేవిత చరణ, నువ్వు పరమము కంటేనూ పరముడవు. నువ్వే సర్వాధికారివి. స్థావర జంగమ రూపమైన సమస్త ప్రపంచము కూడా దానికి కారణబీజమైన మాయతో సహా నీయందే ప్రస్ఫుటమవుతోంది. సృష్ట్యాదిని మధ్యలోనూ తదంతమున కూడా ప్రపంచమంతా నీవే నిండి ఉంటావు. భక్ష భోజ్య చోష్య లేహ్య రూప చతుర్విధాన్న రూపజుడవు. యజ్ఞస్వరూపుడవు కూడా నీవే. అమృతమయము పరమ సుఖప్రదము అయిన నీ సచ్చిదానంద రూప సంస్మరణ మాత్రము చేతనే ఈ సంసారం సమస్తము వెన్నెట్లో సముద్రంలా భాసిస్తోంది. హే ఆనందసాగర, ఈశ్వర, జ్ఞానస్వరూప, సమస్తానికి ఆధారము, సకల పురాణసారము కూడా నీవే అయి ఉన్నావు. ఈ విశ్వము సమస్తము నీ వల్లనే జనించి తిరిగి నీయందే లయిస్తూ ఉంది. ప్రాణులందరి హృదయాలలోనూ ఉండేవాడివి. ఆత్మవాచ్యుడవు, అఖిల వంద్యుడవు, మనోవాగ గోచరుడవు అయిన నువ్వు కేవలము మాంసమయాలైన భౌతిక నేత్రాలకు కనిపించవు కదా తండ్రి. ఓ కృష్ణ, ఈశ్వర, నారాయణ, నీకు నమస్కారము. నీ ఈ దర్శన ఫలముతో నన్ను ధన్యుణ్ణి చెయ్యి. దయామతివై నన్ను నిత్యము పరిపాలించు. జగదేక పూజ్యుడవైన నీకు మ్రొక్కడం వలన నా జన్మకు సాఫల్యాన్ని అనుగ్రహించు. దాతవు, నేతవు, కృపాసముద్రుడవు అయిన నీవు సంసార సాగరంలో సంకటాల పాలవుతున్న నన్ను సముద్ధరించు. హే శుద్ధచరిత, ముకుంద, త్రిలోకనాథ, త్రిలోకవాసి, అనంత ఆదికారణ, పరమాత్మ, పరమహంసపతి, పూర్ణాత్మ, గుణాతీత, గురు, దయామయ విష్ణు, నీకు నమస్కారము. నిత్యానంద సుధాబ్దివాసి, స్వర్గాపవర్గప్రద, అభేద, తేజోమయ, సాధు హృత్పద్మస్థిత, ఆత్మారామ, దేవదేవేశ, గోవింద, నీకిదే నా నమస్కారము. సృష్టి స్థితి లయకార, వైకుంఠవాస, బుద్ధిమంతులైన వారు ఏ నీ పాదాల వందలి భక్తి అని పడవ చేత సంసార సాగరాన్ని తరించి నీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారో అటువంటి తేజస్వరూపాలైన నీ పాదాలకివే నా నమస్కారములు, నీ పాదాలకివే నా ప్రణామాలు. వేదాల చేతగాని, శాస్త్ర తర్క పురాణ నీతి కావ్యాదుల చేతగాని మానవులు నిన్ను దర్శించలేరు. నీ పాదసేవ, భక్తి అనే అంజనాలను ధరించగలిగిన వాళ్ళు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి ఆత్మ స్వరూపునిగా గుర్తించి తరించగలుగుతున్నారు. ప్రహ్లాద, ధ్రువ, మార్కండేయ, విభీషణ, ఉద్ధవ, గజేంద్రాది భక్తకోట్లను రక్షించిన నీ నామస్మరణ మాత్రము చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి. ఓ కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, నీకు నమస్కారము. నన్ను రక్షించు. ఈ విధంగా తెరిపిలేని పారవశ్యంతో తనను స్తుతిస్తున్న జ్ఞానసిద్ధుణ్ణి చిరునవ్వుతో చూస్తూ, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రానికి నేను సంతోషభరితుడనయ్యాను. ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు విష్ణుమూర్తి. హే జగన్నాథ, నీకు నా యందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని అంటే వైకుంఠంను ప్రసాదించుమని కోరాడు జ్ఞానసిద్ధుడు. తథాస్తు అని దీవించి తార్క్షవాహనుడైన శ్రీహరి ఇలా చెప్పసాగాడు. జ్ఞానసిద్ధ,
నీ కోరిక నెరవేరుతుంది. కానీ అత్యంత దురాత్ములతో నిండిపోతున్న ఈ నరలోకములో మహాపాపాత్ములు సైతము సులువుగా తరించే సూత్రాన్ని చెబుతున్నాను విను. సత్పురుష, నేను ప్రతి ఆషాఢ శుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుడనై పాలసముద్రంలో పవళించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను. నాకు నిద్రాసుఖాన్నిచ్చే ఈ 4 నెలలు ఎవరైతే సద్వ్రతాలను ఆచరిస్తారో వారు విగతపాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు. విఘ్నులు వైష్ణవులు అయిన నీవు, నీ సహవ్రతులు కూడా నేను చెప్పిన చాతుర్మాస్య వ్రతాచరణను చేయుడు. చాతుర్మాస్య వ్రతాచరణ శూన్యులైన వాళ్ళు బ్రహ్మహత్యాపాతక ఫలాన్ని పొందుతారని తెలుసుకోండి. నిజానికి నాకు నిద్ర, మెలకువ, కళ అనే అవస్థాత్రయమేదీ లేదు. నేను వానికి అతీతుడను. అయినా నా భక్తులను పరీక్షించటానికి నేనలా నిద్రాంశతో జగన్నాటక రంగాన్ని చూస్తూ ఉంటానని గుర్తించు. చాతుర్మాస్యాన్నే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలములందు పఠించే వాళ్ళు కూడా తరిస్తారు. వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుం కట్టు. ఈ విధంగా చెప్పి ఆ ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమి నాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పంపై శయనించాడు. అంగీరసుడు ఆ ఉద్భూత పురుషునికి ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు. ఓయి, నీవడిగిన చాతుర్మాస్య వ్రత మహిమ ఇది. దురాత్ములైన పాపులైనా సరే హరిపరాయణులై ఈ చాతుర్మాస్య వ్రతాచరణ చేసే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, స్త్రీజాతుల వారందరూ కూడా తరించి తీరుతారు. ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గోగోత్ర హత్య ఫలాన్ని, కోటి జన్మలు సురాపానము చేసిన పాపాన్ని పొందుతారు. శ్రద్ధాభక్తులతో ఆచరించే వాళ్ళు 100 యజ్ఞాలు చేసిన ఫలాన్ని, అంత్యములో విష్ణులోకాన్ని పొందుతారు అని అంగీరసుడు ఆ ఉద్భూత పురుషునికి విన్నవించాడు, అంటే చెప్పాడు అన్నమాట. ఇదంతా కూడాను వశిష్ఠుల వారు జనకునికి చెప్తున్నారు. అలాగే ఈ ఇంకా కూడాను జనకుని కోరిక మీద వశిష్ఠుడు ఇంకా ఇలా కూడా చెప్తూ ఉన్నాడనమాట. ఓ మిథిలాధీశ ధౌరేయ, ఈ కార్తీక మహత్యమును గురించి అత్రగస్త్య మునుల నడుమ జరిగిన సంవాదమును తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకనాడు అంటే అత్రగస్త్య అంటే అత్రి మహాముని, అగస్త్య మహాముని వీళ్ళిద్దరి నడుమన జరిగినటువంటి సంభాషణ గురించి నువ్వు తెలుసుకోవాలి అని చెప్పేసి వశిష్ఠుల వారు జనకునికి ఇలా చెప్తూ ఉన్నారు. ఒకనాడు అత్రి మహాముని అగస్త్యుని చూసి కుంభ సంభవ, లోకత్రయోపకారము కోసము కార్తీక మహత్య బోధకమైన ఒకానొక హరిగాథను వినిపిస్తాను విను. వేదముతో సమానమైన శాస్త్రము గాని, ఆరోగ్యానికి ఈడైన ఆనందము గాని, హరికి సాటి అయిన దైవము గాని, కార్తీకముతో సమానమైన నెల గాని లేవయ్యా. కార్తీక స్నాన దీపదానాలు, విష్ణువార్చనల వలన సమస్త వాంఛలు సమకూరుతాయి. ముఖ్యముగా కలియుగ ప్రాణులు కేవలము విష్ణుభక్తి వలన మాత్రమే విజయ, వివేక, విజ్ఞాన, యశోధన, ప్రతిష్టాన సంపత్తులను పొందగలుగుతారు. ఇందుకు సాక్షీభూతముగా పురంజయుని ఇతిహాసాన్ని నీకు చెబుతాను విను అంటూ ఇలా చెప్పడం ఆరంభించారన్నమాట. త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైన పురంజేయుడనేవాడు అయోధ్యను పరిపాలించేవాడు. సర్వశాస్త్రవిధుడు, ధర్మజ్ఞుడు అయిన ఆ రాజు అత్యధికమైన ఐశ్వర్యము కలగడంతో అహంకరించిన వాడై బ్రాహ్మణ ద్వేషి, దేవ బ్రాహ్మణ భూహర్త, సత్యశౌచ విహీనుడు, దుష్ట పరాక్రమయుక్తుడు, దుర్మార్గవర్తనుడు అయి ప్రవర్తింపసాగాడు. తద్వారా అతని ధర్మబలము నశించడంతో సామంతులైన కాంబోజ కురుజాదులు అనేక మంది కూడాను ఏకమయ్యి చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టుముట్టడించారు. ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా బలమదయుక్తుడై శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. పెద్ద పెద్ద చక్రాలున్నది, ప్రకాశించేది, జెండాతో అలంకరింపబడినది, ధనుర్బాణాధిక శస్త్రాస్త్రాలతో సంపన్నమైనది, అనేక యుద్ధాలలో విజయం సాధించినది, చక్కటి గుర్రాలు పూంచినది,
తమ సూర్యవంశాన్వయమైనది అయిన రథాన్ని అధిరోహించి రథ గజ తురగ పదాదులు అనబడే 4 రకాల బలగముతో నగరము నుండి వెలువడి చుట్టుముట్టిన శత్రు సైన్యములపై విరుచుకుపడ్డాడు. ఇలా పురంజేయుని గురించి జనకునికి వశిష్ఠుల వారు వివరిస్తూ ఉన్నారు. మిగతా కథను గురించి అంటే పురంజేయుడు ఆ యుద్ధ రంగంలో ఎలా యుద్ధం చేశాడు, వాటికి సంబంధించిన అన్నింటి వివరాల గురించి కూడాను రేపటి పారాయణంలో తెలుసుకుందాము. ఈరోజు పారాయణము పరిసమాప్తమైనది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.